ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు తెగి రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాల కారణంగా సింగరేణి ప్రాంతంలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే ప్రాజెక్టులన్నీ జలసిరిని సంతరించుకున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రాజెక్టులు అయితే పూర్తిగా నిండుకున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోని బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఏదైతే బొగ్గు గనులు ఇటు ఉపరితల గని అయిన ఖైరుగూడలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించిపోయింది. ఎందుకంటే వర్షాల కారణంగా క్వారీలోని నీరు వచ్చి చేరడంతో ఏదైతే భారీ వాహనాలు కదలలేని పరిస్థితి. అదేవిధంగా నీటిని బయటికి తీయడానికి పంపులను ఏర్పాటు చేసి ఆ నీరును బయటికి పంపిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రోజువారీగా 8,000 బొగ్గు ఉత్పత్తి అవుతుందని 8,000 బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ఏదైతే ఇప్పటికి కూడా వర్షాల కారణంగా యంత్రాలు కదలలేని పరిస్థితి ఉందని సింగరేణి అధికారులు అయితే వెల్లడించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు చూసుకున్నట్టయితే ఇటు కొమరంభీం ప్రాజెక్టును చూసుకున్నట్టే ఇప్పటి వరకు 5 గేట్లు పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే భారీగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులోని నీటికి వదులుతున్నారు. అదేవిధంగా మరో ప్రాజెక్టు వట్టివాగు ప్రాజెక్టు చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేనంత విధంగా వరద నీళ్లు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లు కూడా పైకి ఎత్తి నీరు వదిలారని గత దశాబ్ది కాలం తర్వాత కూడా ఈ యొక్క గేట్లు పైకి ఎత్తడం జరిగిందని ఇక్కడ అధికారులు అయితే చెప్పారు. ఎందుకంటే ఈసారి వర్షాల తీవ్రత ఎక్కువ ఉండడంతో భారీగా వర్షం వచ్చి చేరడంతో వట్టివాగు ప్రాజెక్టు గేట్లు కూడా పైకి ఎత్తడం జరిగిందని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఒకవైపు ఏదైతే సాత్నాల అదేవిధంగా మత్తడి ప్రాజెక్టులలో కూడా భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుందని ఈ యొక్క ప్రాజెక్టుల వద్ద ఉన్న అధికారులు చెప్పారు. ఏదైతే వర్షపు నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరును వదులుతున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ అదేవిధంగా గడ్డెన వాగు ప్రాజెక్టులు కూడా భారీగా నీరు వచ్చి చేరడంతో గేట్లు పైకెత్తి నీరు వదులుతున్నారు. ఏదైతే ఈ ప్రాజెక్టు నీళ్లు దిగువకు వదులుతున్న పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేశారు. ఎవరు కూడా పశు కాపర్లు కానీ అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు కానీ వర్షాల తీవ్రతను చూసి ఎవరు కూడా చేపలు పట్టడానికి పశువులు కాయడానికి అడవి ప్రాంతంలోకి వెళ్ళొద్దని అధికారులు సూచించారు. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే NHAI ఏదైతే కొత్తగా 363 ఏదైతే జాతీయ రహదారి నిర్మించినప్పటికీ ఆ నిర్మాణ లోపంతో ఎక్కడ అండర్ పాస్ల వద్ద కరెక్ట్ నీరు అక్కడి నుంచి ప్రవహించడానికి డ్రైనేజ్ వ్యవస్థ చేపట్టకపోవడంతో నీళ్ళన్నీ కూడా అదే ప్లేస్లో నిలిచిపోయి చెరువులను తలపిస్తుంది. అదేవిధంగా వాంకిడి చూసుకుంటే వాంకిడి దగ్గర ఉన్న NHAI రహదారి అంతా చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, షాపులు, కాలనీలన్నీ కూడా ప్రవహించడానికి డ్రైనేజ్ వ్యవస్థ ప్రవాహపు నాళాలు కట్టకపోవడంతో నీరంతా కూడా అక్కడే నిలిచిపోయి చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఈ లోపాలతోటే ఏదైతే ముఖ్యంగా ఈ నిర్మాణ లోపాలతోటే అండర్ పాస్లు కానీ డ్రైనేజీలు కానీ నిర్మించకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలం ఈ పరిస్థితులను ఇటు NHAI అధికారులు వీటిని పూర్తిగా వీనికి వాటరు నిలవకుండా ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కాలువలు కానీ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు ఒప్పుతున్నారు. మొత్తం మీద విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, సింగరేణి ఏరియా నుంచి.